శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు, కెమికల్స్, పామాయిల్ వాడినట్లుగా సిట్ విచారణలో తేలడంపై చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అసలు పాలు వాడకుండా నెయ్యిని తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. తాము ఏ తప్పు చేయలేదని చెప్తున్న వైసీపీ నాయకులు కోర్టులో ముందస్తు బెయిల్ కోసం బెయిల్ అసలు ఎందుకు కోరారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. కల్తీ నెయ్యి కనీసం చుక్క పాలు కూడా వాడకుండా పూర్తిగా కెమికల్స్ తోటి మరి యొక్క ప్రసాదాలు తయారు చేసి మరి అతి పవిత్రమైన ఈ యొక్క తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూని కానీ లేకపోతే ప్రసాదం కానీ భక్తులకు ఇవ్వడం మనం చూసాము. అదే రోజున సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన సిట్ విచారణలో నిజాలు బయటకు రావడం మనం చూస్తున్నాం. ఏ తప్పు చేయకపోతే మరి ఈరోజు సిట్ విచారణ తర్వాత మరి ఎందుకు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు యాంటిసిపేటెడ్ బెయిల్ని వాళ్ళు అప్లై చేసుకున్నారో కూడా మరి ప్రజలకు తెలియజేయాలి. అలాగే ఏవైతే బ్యాంక్ లావాదేవీలు ఉన్నాయో వాటి యొక్క రికార్డ్స్ కానీ వాటి యాక్సెస్ జరిగినప్పుడు దాన్ని ఎందుకు వారు అవాయిడ్ చేస్తున్నారో ఈ విషయంపై కూడా మరి వైసీపీ పార్టీ వారు దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా. ఎందుకంటే ప్రజలు మరి భక్తులు ఎంతో శ్రద్ధతోటి ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో మరి యొక్క తిరుపతికి వెళ్ళి ఎంతో ఒక పరిశుద్ధమైన మనసుతోటి వారు అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం మనం చూస్తున్నాం.